హలో హలో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇది ర్యాండమ్ స్లో అండ్ కాజీ ఈవినింగ్ ఆఫ్ అవర్స్. ఇక్కడ ఇద్దరం వర్క్ అయిపోయాక నేనైతే చిన్న పవర్ నాప్ తీసుకున్నాను. బయట చాలా వర్షం పడుతుంది అండ్ సుధీర్ మేడ్ మీ ఏ కప్ ఆఫ్ టీ. మంచిగా పడుకొని లేసి ఆ టీ తాగేసి ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఈవినింగ్ అలా. మాకు యూజువల్గా వర్క్ అయిపోయిన తర్వాత అసలు వర్క్ గురించి అస్సలు ఆలోచించము. వీ విల్ షిఫ్ట్ అవర్ మూడ్ అండ్ మైండ్ కంప్లీట్లీ ఆన్ టు పర్సనల్ లైఫ్ అండ్ మేము ఎక్కువ దేని గురించి వర్రీ అవ్వము. ఇన్ 30s ఐ థింక్ యూ విల్ గెట్ దట్ మెచ్యూరిటీ అండ్ లైఫ్ విల్ మేక్ మోర్ సెన్స్ కదా. అండ్ చాలా రోజుల నుంచి నేను అడాప్ట్ చేసుకునే స్లో లివింగ్ ఇంకా ఇప్పుడు ఇంప్రూవ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ మేమైతే కోల్స్కి వచ్చామన్నమాట క్లిక్ అండ్ కలెక్ట్ చేసుకోవడానికి. It was a last minute some quick grocery run. So we are here for the click and collect. And చూసారు కదా బయట ఎంత వర్షం పడుతుందో. ఈ మధ్య అంత వెదర్ చల్లగా ఉంటుంది ఇక్కడ. అండ్ గ్రాసరీస్ తెచ్చుకున్నాక ఫస్ట్ థింగ్ మేమిద్దరం చేసేది వాటిని వాటి ప్లేస్లలో పెట్టేయడం. ఒక్కసారి దాన్ని అలా వదిలేస్తామా ఇంకా 1 వీక్ అయినా కొన్ని వస్తువులు ఆ బ్యాగ్లలో అలానే ఉంటాయి. డైలీ లైఫ్లో పడిపోతాను, నేను పట్టించుకోను, సుధీర్ పట్టించుకోడు. సో మేమైతే రాగానే పెట్టేసుకుంటాము ఎక్కడిదక్కడ. అండ్ ఈ బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ బ్యాక్ సైడ్ రూమ్లో పెట్టేసుకుంటాము స్టోర్లో. దట్స్ ఇట్. అప్పుడు మేము చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. లేదు అంటే లిటరల్లీ ఆ బ్యాగ్ అక్కడే 1 వీక్ అయినా ఉంటుంది, నేను ముట్టుకోను, కొన్ని సుధీర్ ముట్టుకోడు. ఇంకా డిన్నర్కి వచ్చేస్తే ఈరోజు మేము ప్రాన్ కర్రీ చేసుకుంటున్నాము. ప్రాన్స్ తినడం ఎంత టేస్టీగా ఉంటుందో. ఇవి క్లీనింగ్ నాకు తెలిసి ఫిష్ అంతా ఇదే ప్రాబ్లం, క్లీనింగ్ ప్రాబ్లమే ఎక్కువ ఉంటుంది. బట్ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది, కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేను కొంచెం తీసి స్టోర్ చేసుకుంటున్నాను ఫర్ ద నెక్స్ట్ యూస్. ఇప్పటికైతే మొత్తం ఏం కుక్ చేయట్లేదు. నేనైతే ఏదైనా కుక్ చేస్తూ ఉంటానా, ఏదో ఒకటి టీవీలో రన్ అవ్వాలన్నమాట నాకు. లేదంటే బోర్ కొట్టేస్తుంది. లేదా ఫోన్లో ఏదైనా పెట్టుకొని కిచెన్లో పెట్టేసుకుంటాను. ఏదో ఒకటి చూస్తూ వండితే నాకు టైం అర్థం కాదు. సో నాకు ఫేవరెట్ ఏదైనా షో కానీ ఏదైనా సరే పెట్టేసుకొని నేను కుకింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటాను. కమింగ్ టు ద రెసిపీ, మనము ప్రాన్స్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసి దాన్ని బాగా కలపాలి. బాగా కలిపి ఒకసారి వాష్ చేసుకోవాలి మళ్ళీ. ఆ తర్వాత కొద్దిగా పసుపు సాల్ట్ వేసి దాన్ని మ్యారినేట్ చేసినట్టుగా పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్, చిల్లీస్ అండ్ ఆల్ దట్ అన్నీ చాప్ చేసి పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. మీకు మాత్రం పీసెస్ రబ్బరీగా అవ్వకుండా అండ్ ముక్కలన్నీ డీహైడ్రేట్ అవ్వకుండా చాలా బాగా వస్తాయన్నమాట. సో ఫస్ట్ మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, జస్ట్ సాల్ట్ అండ్ టర్మరిక్ అంతే, ఇంకేమొద్దు. కొద్దిగా ఆయిల్లో వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో నుంచి వాటర్ కొద్దిగా వెళ్ళిపోవడము అండ్ అందులో నుంచి కొంచెం పచ్చి వాసన ఉంటుంది కదా, అది కూడా పోయే వరకు మనం కొంచెం సేపు సాటే చేసుకోవాలన్నమాట. ఇలా కొద్దిసేపు ప్రాన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం గుంటలా చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆనియన్, చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పీసెస్తో కలిపి. వీటిని సైడ్కి తీయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అన్ అడిషనల్ స్టెప్. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే మీరు సైడ్కి కూడా తీసుకోవచ్చు. కానీ కలిపి కుక్ అయినప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంది. జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని కొద్దిసేపు దాన్ని వదిలేయాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కారము, కొంచెం ఉప్పు అండ్ గరం మసాలా ఆర్ ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి ఏవైనా మీకు నచ్చినది వేసేసుకోవచ్చు. దీంట్లో మనం ఇప్పుడు చింతపులుసు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీకు చింతపులుసు ఇష్టం లేదు అంటే మ్యాంగో కూడా వేసుకోవచ్చు ఆ పులుపు కోసం, ఆర్ నార్మల్గా కూడా నార్మల్ కర్రీలా చేసుకోవచ్చు. మాకు ఈరోజు కొంచెం పులుపుగా తినాలనిపించింది, అందుకని నేను చింతపులుసు యాడ్ చేశాను అనమాట. ఎక్కువ కూడా కాదు, కొద్దిగా అలా. టేస్ట్ చాలా బాగా వస్తుంది.
ముందే కంప్లీట్‌గా కర్రీకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవద్దు. అదొక్కటే ట్రిక్ అన్నమాట. అలా వేయకపోతేనే ప్రాన్స్ మంచిగా టెండర్‌గా, సాఫ్ట్‌గా వస్తాయి. లేదంటే కంప్లీట్‌గా వాటర్ అంతా సాల్ట్ తీసేసుకొని ఆ పీస్ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి గట్టిగా రబ్బర్‌లాగా అవుతుంది. సో, వి డోంట్ వాంట్ దట్. అందుకే లాస్ట్‌లో మనం వేసుకుంటున్నాము. ఇప్పుడైతే నేను కొద్దిగా గరం మసాలా వేసేసుకున్నాను. నా దగ్గర కొత్తిమీర లేదు ఆ రోజు. మీరు కొత్తిమీర వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంతే కొద్దిసేపు లిడ్ క్లోజ్ చేసి మనం వేసిన కొద్దిగా గొప్ప ఆయిల్ పైకి తేలాలన్నమాట. అప్పుడే అది కుక్ అయినట్టు. సో, నేనైతే ఇక్కడ వాటర్ కొన్ని యాడ్ చేసుకుంటున్నాను కన్సిస్టెన్సీ కోసము. అలా కొద్దిసేపు మగ్గాక లుక్ ఎట్ ద కర్రీ. ఎంత టేస్టీగా ఉండే అంటే పీసెస్ అన్నీ సాఫ్ట్‌గా మంచిగా టెండర్‌గా అలాగే ఉన్నాయి. అండ్ జ్యూసీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం కంప్లీట్‌గా కుక్ అయిపోయిందనమాట. అండ్ కుకింగ్ అయిపోగానే ఫస్ట్ థింగ్ నేను చేసేది మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను. మీరు ఇలానే చేస్తారా? నాకైతే అసలు మనసున పట్టదనమాట చేయకపోతే. అండ్ వైల్ ఐమ్ డూయింగ్ దట్ ఇక్కడ సుధీర్ అయితే ఈ సోఫా ఏరియాలో క్లీనింగ్ చేస్తున్నాడనమాట. ఇట్ వాస్ ఎ స్పెండింగ్ టాస్క్ టు డూ. ఈ వీకెండ్ చేద్దాం అనుకున్నాడు. ఫైనల్లీ ఈ రోజుకి కుదిరింది. సో, ఈస్ క్లీనింగ్ ఇట్ అప్. ఆఫ్టర్ దట్ ఐ టుక్ ఎ నైస్ షవర్ అండ్ కిచెన్లో కొన్ని అన్నీ సెట్ చేసేసుకొని అన్ని లైట్స్ ఆఫ్ చేసి అండ్ హ్యాడ్ అ గుడ్ స్లీప్ ఆఫ్టర్ ఎ యమ్మీ డిన్నర్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియోస్ అయితే నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే డూ లెట్ మీ నో అండ్ ఐ విల్ సీ యూ ఆల్ అగైన్ విత్ అ న్యూ వ్లాగ్ వెరీ సూన్. బాయ్.